లల్లి అమ్మతో కలిసి మార్కెట్‌కి వెళ్ళింది. అక్కడ షాపులో నీలం రంగు గల నెక్లెస్ చూసింది. వెంటనే అమ్మా, నాకు దీన్ని కొనిస్తావా? అయ్యో, నా దగ్గర అంత డబ్బులు లేవు లల్లి. నాకు వచ్చే నెల జీతం రాగానే కొనేసి ఇస్తాను, సరేనా? సరే అమ్మా, సరే అయితే పద వెళ్దాం ఇంటికి. ఎలాగైనా ఈ నెక్లెస్ ని కొనుక్కోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం? నా కిట్టి బ్యాంకులో ఉన్న డబ్బుని నేను తీసుకుంటాను. అప్పుడు వెంటనే నేను ఆ నెక్లెస్ కొనుక్కోవచ్చు. అయినా నాకు కొంత డబ్బు తక్కువ వస్తుంది. ఏం చేయాలి? ఐడియా, మా నాన్నని అడుగుతా. నాన్న, నాకు 5 రూపాయలు తక్కువగా ఉన్నాయి, డబ్బులు ఇస్తావా? సరే తీసుకోమ్మా. వావ్, ఎంత బాగుందో ఈ నెక్లెస్, చాలా బాగుంది. కొన్ని రోజుల తరువాత నాన్న లల్లిని అడిగాడు. లల్లి, ఈ నెక్లెస్ చాలా పాతదైంది కదా, నాకు ఈ నెక్లెస్ ఇస్తావా అని అడిగాడు. ఇంకొక రోజు తోటలో ఉన్నప్పుడు లల్లి, ఈరోజైనా ఈ నెక్లెస్ ఇస్తావా అని అడిగాడు. ఇంకొక రోజు కూడా తిరిగి లల్లి, ఈ నెక్లెస్ ని నాకు ఇస్తావా అని అడిగాడు. నాన్న, ఈ బొమ్మ కావాల్సింటే తీసుకోండి, అంతేగాని నేను మాత్రం ఈ నెక్లెస్ ని ఇవ్వను అని చెప్పింది. నాన్న ఎందుకు అడిగాడు? నాకు అర్థం కావట్లేదే. ఎందుకని అడిగాడు? సరే నాన్న, తీసుకోండి, ఇదిగో మీరు అడిగారు కదా. వావ్ నాన్న, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా ఉందో. థ్యాంక్ యూ నాన్న. ఇప్పటిదాకా ఎందుకని ఇవ్వలేదు నాకు? నీవెప్పుడైతే పాతది నాకిస్తావో అప్పుడే కొత్తది ఇవ్వాలని అనుకుంటున్నాను. నీ దగ్గర ఉన్న ఈ పాతదాన్ని తీసుకొని కొత్త నెక్లెస్ ఇవ్వాలని అనుకున్నాను. అయితే నీవు నేను చాలా సార్లు అడిగినా ఇవ్వలేదు కదా లల్లి, అందుకనే నీకు ఇవ్వలేదు. అవును నాన్న, సారీ నాన్న, నన్ను క్షమించు నాన్న. అవును, సామెతల గ్రంథం 28:13లో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని. అవును, మనము మన పాపాల్ని కూడా దాచుకోకుండా ప్రభువుకప్పగిస్తే గొప్ప బహుమానం పొందుతాం. థ్యాంక్ యూ.